జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటత్తయ్య దారికి అడ్డంగా నిలబడ్డావు? నేను అడ్డంగా నిలబడ్డం కాదు, నీ జాతకానికి అడ్డంగా నిలబడ్డా. రాహు కేతువులు తప్పుకున్నారు, గురుడు ఉచ్చస్థితిలో ఉండి యోగిస్తున్నాడు. అలా ముందుకు వెళ్ళి కుడివైపుకి తిరిగావంటే నీ జాతకమే మారిపోతుంది. నన్ను నమ్ము. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? కుడివైపుకి తిరిగితే మాత్రం జాతకాలు మారిపోతాయా? చూడు కౌస్తుభ్, కావాలంటే నువ్వు నన్ను అనుమానించు, అంతేకాని నా జ్యోతిష్యాన్ని మాత్రం అనుమానించొద్దు. నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నువ్వు వెళ్ళి కుడివైపుకి తిరుగు. నీ మనసులో ఉన్న కోరిక తీరకపోతే అప్పుడు నన్ను అడుగు. ఏంటత్తయ్య, రైట్ సైడ్ తిరగగానే నా మనసులో కోరికలు తీరిపోతాయా? 100% తీరుతాయి. కావాలంటే వెళ్ళి ట్రైల్ వేసుకో. సరే అత్తయ్య, నువ్వు చెప్పినట్టే విని కుడివైపుకి తిరుగుతాను. నా మనసులో ఉన్న కోరిక నెరవేరకపోతే ఇంక జీవితంలో నీ మాట నమ్మను. సరే, ముందు నువ్వు వెళ్ళి కుడివైపుకి తిరుగు. వెళ్ళు. ఆ హేమ చనిపోయింది కాబట్టి ఆ బాధలో మాణిక్యం గుండాగి చస్తాడు. అటు అక్క లేక ఇటు నాన్న లేక ఆ కుందన ఊరొదిలిపెట్టి పారిపోతుంది. దాంతో కౌస్తుభ్తో నా పెళ్లి. మరి కాంచనమాలంటే ఏమనుకున్నావు? ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఒక పక్క హేమ అవుట్, ఇంకొన్ని రోజుల్లో ఆ మాణిక్యం కూడా అవుట్. ఏదేమైనా కౌస్తుభ్ బావని తలుచుకుంటేనే నాకు జాలేస్తుంది. కుందనని ప్రేమించాను అని నాతో చెప్పగానే నీ ప్రేమకు నేను సపోర్ట్ చేస్తాను, ఎలాగైనా ఆ అమ్మాయిని ప్రేమకు ఒప్పించు అని చెప్పాను. పాపం బావ అమాయకంగా నా మాట నమ్మేసి నేను ఎలా చెప్తే అలా వింటూ వచ్చాడు. అతని లవ్కి సపోర్ట్ చేస్తాను అని ఒక వైపు చెప్తూనే ఇంకో వైపు నా పెళ్లి వైపుగా అడుగులు వేయించాను. తాతయ్య ముందు కౌస్తుభ్ నన్ను గాఢంగా ప్రేమిస్తున్నట్టు, నన్ను తప్ప ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోను అన్నట్టు నటించేలా చేశాను. దాంతో ఆ కుందనే దూరం అయిపోయింది. ఈ కనిష్క కౌస్తుభ్కి పెళ్ళాం అవుతుంది. కనిష్క, 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 కనిష్క. పెద్దమ్మా ప్లీజ్, నేను నీకేం అన్యాయం చేశాను? నీకేం ద్రోహం చేశాను? నిన్ను నమ్మి నా ప్రేమను అర్థం చేసుకుంటావని, నా మనసులో నా నిజాలని నీకు చెప్పుకుంటే నన్నే మోసం చేస్తావా? నన్ను ఎదవం చేసి ఆడించి నా ప్రేమకు ద్రోహం చేసి నాకు పెళ్ళం అయిపోదామని ట్రై చేస్తావా? అలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? నాన్న కౌస్తుభ్, కనిష్క స్థానంలో ఉంటే ఎవరైనా అలానే ఆలోచిస్తారు, ఎవరైనా అలాగే చేస్తారు. తప్పు పెద్దమ్మా. తప్పు చేసిన మనిషిని చెంప పగలగొట్టకుండా తనని సపోర్ట్ చేయడం చాలా పెద్ద తప్పు. నన్ను మోసం చేసింది, నాకు ద్రోహం చేసిందని తెలిసిన మరుక్షణమే నువ్వే తన చెంప పగలగొట్టుంటే మా పెద్దమ్మ నా గురించి ఆలోచించిందని ఆనందపడుండేవాణ్ణి.
కానీ నువ్వు తను నన్ను మోసం చేసిందని తెలిసినా తనకే సపోర్ట్ చేస్తున్నావు చూడు. అది నాకు నచ్చలేదు పెద్దమ్మ. నాకు ఇక్కడ ఎవరూ నచ్చడం లేదు. అది కాదు నాన్న, ఈ సంబంధం అనుకోకముందు కనిష్కకి నువ్వు ప్రేమించిన విషయం చెప్పుండుంటే కనీసం ఆలోచించేదేమో. కానీ నువ్వెప్పుడు చెప్పావురా? ఈ సంబంధం ఖాయమయ్యాక, పెద్దలందరూ అంగీకరించాక అప్పుడు నువ్వు ఈ విషయం చెప్పావు. అప్పటికే నీ మీద ప్రేమ పెంచుకున్న కనిష్క నిన్నే తన భర్తగా ఊహించుకుంది. అందుకే మరో అమ్మాయి నీ జీవితంలోకి రాకూడదు అని కోరుకుంది. అది తప్ప నాన్నా? తప్పున్నారా? మీరందరూ తనకి ఇలా సపోర్ట్ చేయబట్టే ఆఖరికి నన్ను కూడా మోసం చేయాలని చూస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే కుందనానే చేసుకుంటాను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. అంత దూరం ఎందుకులే నాన్నా? నీ ప్రేమను మేం కాదంటేనే కదా. అక్కా, రత్నమాల, పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. జీవితాంతం కలిసి కాపురం చేయాల్సిందే కౌస్తుభ్. తనకే మన కనిష్క నచ్చినప్పుడు ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం? అది కాదక్కా. అందరికీ కనిష్కే మన ఇంటి కోడలని చెప్పుకున్నాం కదా. ఈ టైంలో పర్వాలేదు. మహా అయితే ఏమవుతుంది? పరువు పోతుంది. మన కౌస్తుభ్ సుఖ సంతోషాల కంటే పరువు ఎక్కువేం కాదుగా. అక్కా, నేను వాడి తల్లిని. ఏ అమ్మాయి ఇంటి కోడలైతే బావుంటుందో నిర్ణయించే హక్కు కూడా నాకు లేదా? నా మాట కాదు అని వాడిష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే నా శవాన్ని కళ్ళ చూడాల్సొస్తుంది. అమ్మా, విన్నావు కదా నాన్న? కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అని మీ తల్లి కొడుకుల మధ్య నేను నలిగిపోయేలా ఉన్నాను. సరే, విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను. అది మీ ఇద్దరికీ ఆమోదమైతేనే. చెప్పు పెద్దమ్మా. నువ్వేం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వెలా చెప్తే అలా చేయడానికి నేను కూడా సిద్ధంగానే ఉన్నానక్కా. మీ అమ్మ అనుకున్నట్టుగా కనిష్కతో నీ పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. ఆ పెళ్లి ముహూర్తానికి నువ్వు కనుక నీకు నచ్చిన అమ్మాయిని నీతో పెళ్లికి ఒప్పించి తీసుకురాగలిగితే ఆమెతోనే నీ పెళ్లి జరుగుతుంది. ఒకవేళ నువ్వు కనుక ఆ అమ్మాయిని ఒప్పించలేకపోయినా, ఆ అమ్మాయి నిన్నిష్టపడకపోయినా, మీ అమ్మ చెప్పినట్టుగా కనిష్క మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. ఈ కండిషన్కి నువ్వోకేనా?
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.